వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మన తెలుగుదేశం పార్టీలో కొత్తగా వైసీపీ నుంచి చేరుతున్నారని, అందువల్ల పాతవారికి ప్రాధాన్యత తగ్గే సమస్య లేదని గూడూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాషం సునీల్ మాట్లాడుతూ, మన పార్టీలో కొత్తగా వైసీపీ నుంచి నాయకులు చేరడం వల్ల నియోజకవర్గంలో టీడీపీ బలం పెరుగుతుందన్నారు. కొత్తగా వచ్చే వారికి స్వాగతం పలకాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్, గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. పోరాడిన భయం కూడా నాకు కూడా ఉండింది. అక్కడ దొరువుకొట్టి దశయ్య గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మన పార్టీలో రేపు 2వ తేదీ జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆ యొక్క బాధ కూడా మాకు లేదు. ఖచ్చితంగా అక్కడ మా సర్వోత్తమ రెడ్డి గారు, మా కోటారెడ్డి గారు అక్కడ వాళ్ళందరం కూడా సమన్వయం చేసుకొని నడుపుతారు. అయితే మీకు తెలియజేస్తున్న అందరికి కూడా పాత వాళ్ళకి ప్రాధాన్యత తగ్గే సమస్య లేదు. మళ్ళీ చెప్తున్నా మీకు, పాత వాళ్ళే, కొత్త వాళ్ళని కూడా గౌరవిద్దాం. అట్లనే పాత వాళ్ళని వదిలే సమస్య లేదని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అది అర్థం చేసుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే వాకాడు మండలంలో కూడా 2వ తేదీ చాలామంది నాయకులు చేరేటువంటి కార్యక్రమం ఉంది. 2వ తేదీ తర్వాత కూడా ఇంకా కొంతమంది నాయకులు మన పార్టీలో చేరేటువంటి కార్యక్రమం కూడా ఉంది. పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు వస్తారు. ఆయన సమక్షంలో వాకాడు మండలంలో కొందరు నాయకులు మన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరు పట్టణంలో కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గారు 2వ తేదీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మన పార్టీలో చేరే వాళ్ళని దయచేసి లీడర్స్ వెళ్ళి ఒక శాలువా కప్పి సంతోషమై ఆహ్వానిస్తున్నామని చెప్పి చెప్పడం శుభపరిణామం. అట్లా కూడా ఆయన వస్తున్నాడు, నేను అయిపోతానని భయపడితే ఇబ్బందికర పరిణామం. నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మన మైనస్ 45,000. ఈ 45,000 కూడి మళ్ళీ మనం గెలవాలంటే ఏ విధంగా ఎంతమంది పార్టీలో చేర్చుకోవాలో ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తున్నా. లేదు నా ఊర్లో పడేది 50 ఓట్లే, నేనే లీడరు, నా ఊళ్ళో ఎవరు రాకూడదంటే ఇంక దాన్ని ఎవరేం చేయలేం. ముందుగా మీ బూతుల్లో ఓట్లు చూసుకోండి. ఓట్లు చూసుకొని తర్వాత మీరు వద్దా కావాలో ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. బూతుల్లో ఓట్లు లేకుండా ఆయన వస్తున్నారు